నమస్కారం. మనందరం ఈ ఉరుకుల్ల పొరుగుల జీవితంలో కొంచెం ప్రశాంతత దొరికితే బావుండు అని అనుకుంటూ ఉంటాం కదా. సరే, ఈరోజు మనం అలాంటి ప్రశాంతతను మన చేతుల్లోకే తెచ్చుకునే ఒక చాలా సులభమైన కానీ చాలా శక్తివంతమైన టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీకు తరచుగా టెన్షన్, ఆందోళన ఎక్కువగా అనిపిస్తుందా? అలా అనిపిస్తే మీరు ఒంటరి కాదండి. ఈ రోజుల్లో ఇది చాలామంది ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. అయితే ఈ ఒత్తిడిని తగ్గించడానికి ఒక చిన్న, చాలా సులభమైన చేతి సంజ్ఞ ఉందని చెప్తే నమ్ముతారా? అవునండి, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. దాని పేరే జ్ఞాన ముద్ర. యోగాలో ఇది ఒక శక్తివంతమైన, చాలా పవిత్రమైన చేతి సంజ్ఞానమాట. ఇది మన శరీరంలో ఉండే శక్తిని సరైన దారిలో నడిపి మనసుని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ జ్ఞానముద్రను ఎలా చెయ్యాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇది చాలా సులభం. వీలైతే నేను చెప్తున్నప్పుడు నాతో పాటే ప్రయత్నించి చూడండి. ఓకే, ముందుగా మీకు కంఫర్టబుల్గా ఉండేలా స్థిరంగా కూర్చోండి. ఇప్పుడు మీ చూపుడు వేలు కొనని మీ బొటనవేలు కొనతో మెల్లగా కలపండి. ఇక్కడ ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు, జస్ట్ సున్నితంగా తాకిస్తే చాలు. మిగిలిన 3 వేళ్లను నిటారుగా, రిలాక్స్డ్గా ఉంచండి. చివరగా మీ అరచేతులు పైకి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా మీ 2 చేతులను మోకాళ్లమీద పెట్టుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. భంగిమ విషయంలో ఇంకొన్ని సూచనలు. మీరు పద్మాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ, లేదంటే కింద కూర్చోవడం కష్టంగా ఉంటే కుర్చీలో అయినా సరే, మీకు కంఫర్టబుల్గా ఉండే పొజిషన్లో కూర్చోవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి. ఎందుకంటే మన శరీరంలో ప్రాణశక్తి వెన్నెముక ద్వారానే ప్రవహిస్తుంది. అది నిటారుగా ఉన్నప్పుడే శక్తి ప్రవాహం ఫ్రీగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకుని మీ దృష్టిని మీ శ్వాసమీదకు, మీ లోపలికి తీసుకెళ్ళండి. సరే, ఈ ముద్రను ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు సామాన్యంగా ఈ చిన్న అభ్యాసం వల్ల మన మనసుకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో చూద్దాం. ఈ చిన్న సంజ్ఞ మనకు ఎన్ని లాభాలిస్తుందో చూడండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజువారీ ఒత్తిడి, ఆందోళనల నుండి మంచి ఉపశమనాన్నిస్తుంది. మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి. రాత్రిల్లో గాఢమైన, ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇది మనల్ని మనతో మనం కనెక్ట్ అయ్యేలా చేసి ఒక రకమైన ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇప్పుడు ఈ ముద్ర వెనుకున్న లోతైన సింబాలిక్ అర్థమేంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక శారీరక వ్యాయామం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన బొటనవేలు అది విశ్వశక్తికి, అంటే ఆ యూనివర్సల్ ఎనర్జీకి, దైవానికి ప్రతీక. అదే సమయంలో మన చూపుడు వేలు వ్యక్తిగత చైతన్యానికి, అంటే నేను అనే భావనకు, మన ఇండివిడ్యువల్ సెల్ఫ్కు ప్రతీకనమాట. అందుకే చూడండి, ఈ 2 వేళ్లు కలిసినప్పుడు అది కేవలం ఒక ఫిజికల్ యాక్షన్ కాదు, అది వ్యక్తిగత ఆత్మ ఆ విశ్వశక్తితో ఏకమవ్వడాన్ని సూచిస్తుంది. ఇది ఒక సాధారణ వ్యాయామాన్ని ఒక లోతైన, అర్థవంతమైన అనుసంధానంగా మార్చేస్తుంది. ఈ ముద్ర యొక్క శక్తిని చూశాం కదా. మరి ఇంత పవర్ఫుల్ టెక్నిక్ని మన దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. దీన్ని గంటల తరబడి చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతిరోజూ కేవలం 10 నుండి 20 నిమిషాల పాటు సాధన చేస్తే సరిపోతుంది. ఇంత తక్కువ సమయంలో కూడా అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు. నిజానికి ఈ ముద్రను ఎప్పుడైనా చేయవచ్చు, కాని కొన్ని ప్రత్యేక సమయాల్లో చేస్తే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సాధన చేయడానికి బెస్ట్ టైమ్స్ ఏవంటే సూర్యోదయానికి ముందు, అంటే బ్రాహ్మీ ముహూర్తం, ఇంకా సాయంత్రం వేళలు. ఎందుకంటే ఈ సమయాల్లో ప్రకృతి చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇది మన మనసు సులభంగా ఏకాగ్రత సాధించడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక చివరి ఒక ముఖ్యమైన సూచన. ఉత్తమ ఫలితాల కోసం ఈ ముద్రను ఖాళీ కడుపుతో సాధన చేయండి. దీనివల్ల మన శరీరంలోని శక్తి జీర్ణక్రియపై కాకుండా పూర్తిగా ఈ సాధనపై దృష్టి పెట్టగలుగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద మార్పులు ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుని ఈ ముద్రను సాధన చేసి చూడండి. మీలో కలిగే ఆ పాజిటివ్ మార్పును, ఆ ప్రశాంతతను మీరే స్వయంగా గమనిస్తారు. మరి ఈ ప్రశాంతత మార్గంలో మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ చిన్న సంఖ్య ద్వారా
మీలోని అనంతమైన శక్తిని కనుగొనడానికి ప్రయత్నిస్తారా? ఒకసారి ఆలోచించండి.